కాశ్మీర్లో శివకోటిలో ఉన్నాము. మన గ్యాంగ్ మీతో అందరూ గాడి గాడి గుర్రంలో వస్తారు. మనం మట్టుకో హ్యాపీగా నడిచెళ్దాం. ఓకే. రెండు కొండలు ఇది రాలేదు. ఈడు అది సమంటే ఎట్ట చెప్పు. మర్దాలు ఇంతలా ఉంది, నడిచి వచ్చేసింది. మేము 99 సెకండ్లు నడుస్తాము. పూర్తిగా నది, హిమాలయాల్లో నుంచి నీటి ప్రవాహం, శబ్దం కూడా అంత అద్భుతంగా వస్తుంది. నీళ్ళు పైప్ లైన్ కూడా ఉన్నాయి. పైప్ లైన్ కూడా చూడొచ్చు. మనకు కూడా లోకల్ భక్తులు కూడా వస్తుంటారు. జై శ్రీరామ్. బాబుని పాకిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేయన్నారు, గుర్రం మీద తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరిలో ఉంటే రచించుకోవచ్చు. చుట్ల నది, కాలువ ప్రవాహం, రోడ్డు. నేను నడిపిస్తే నా వాళ్ళగా అయ్యే పని కాదు. అందుకే నేను ముందు గట్టి చెప్తున్నావా. మనము శివకోరి వచ్చున్నాము. ఇక్కడ స్వామివారిని గృహలో చూడాల్సి వస్తుంది. ఒకటి ఆర్టిఫిషియల్గా మనకి నేచురల్ కాకుండా మామూలుగా మనుషులతో గృహ తయారు చేసినారు. అది శివకోరి గుడి పేరు. ఇంకొకటి ఏమంటే నేచురల్గా ఏర్పడింది. అదేమిటంటే సన్న సందులలో గృహలలో కిందకి దిగడం, కొంచెం ఎక్కడం, అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్ళడం, ఇవన్నీ కొంచెం చూసుకున్నాక లోపల అయితే ఇస్లాయంగా ఉంది. అక్కడ శివుడు కూడా చాలా నేచురల్గా ఏర్పడి, శివుడు, అమ్మవారు, పార్వతి, దత్తాత్రేయులు అన్నీ నేచురల్గా ఏర్పడి ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇక్కడ నుంచి అమర్నాథ్ కూడా వెళ్ళొచ్చు. స్వర్గానికి ఒక దారి ఉంది, 3 దారులు. ఒక దారి అమర్నాథ్కి, ఒక దారి స్వర్గానికి, ఇంకొక దారి మన ఇంటికి. ఇట్లా 3 దారులు ఉన్నాయి. మళ్ళీ దత్తాత్రేయులు, అమ్మవారు, దుర్గా ఇవన్నీ చాలా నేచురల్గా సహసిద్ధంగా ఏర్పడి ఉన్నాయి. అలాంటి అద్భుతాన్ని మనం ఇక్కడనే చూడగలుగుతాం. మనం ఎక్కడన్నా ఏమంటే శిలలు దానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ఇలా విధంగా ఉంటాయి. కానీ ఇది అలా కాదు. ఇది కేవలం ప్రతిదీ సహజసిద్ధంగా నేచురల్గా ఏర్పడి ఉన్నాయి. జీవితకాలంలో ఒక్కసారన్నా చూడదగిన గుడి నేను చెప్పగలిగితే. కానీ ఈ నేచురల్గా ఏర్పడిన చూడు, ఆ దారిలో వెళ్తే జీవితంలో ఒక మహా అద్భుతమైన అనుభూతి ఏర్పడుతుంది. బాయ్.
అసలు నేచురల్గా మన భూమి ఉన్నట్టే వ్యవసాయం చేస్తారు. అది పండు అంతా మేమే పండించినాం, ఈ పైరు అంతా మేమే పెట్టినాం. టోపీ ఉండినా తీసేస్తున్నా. మోకం కనపల్ల టోపీ వేసుకుంటే. దగ్గరికి రా. ఇదిగోండి ఈ పంట అంతా మేమే పెట్టిండేది. మా తమ్ముడు కేశవరెడ్డి పర్యావరణంలో జమ్మూ కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్కి వచ్చి నా తమ్ముడైనటువంటి కేశవరెడ్డి ఇచ్చినటువంటి మొత్తానికి ఇది వరే ఏం చెప్పలే. వరే వరేనా? వరి పంట. పైరు చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో, చూడముచ్చటగా ఉంది.